నేను పచ్చి టీడీపీ. మీరు టీడీపీ. పచ్చి టీడీపీ. కోస్తే నాది పసుపే వచ్చింది, రక్తం రాదు, పసుపే. కానీ దర్శిలో వరకు శివన్న లోకల్, కరెక్ట్గా లోకలే. శివన్న ఇప్పుడు కాదు, దాదాపు నాకు తెలిసి 30 సంవత్సరాల నుంచి లోకల్. ఇప్పుడు ఎవరో గొట్టెపట్టి లక్ష్మి గారు వచ్చారు, మేడం గారు. ఓకే, మేము కూడా ఆమె స్వాగతిస్తున్నాం, మేము కాదంటలేదు. కానీ వాళ్ళు చేసే విషయం ఏంటంటే లోకల్ అనుకుంటున్నారు, వాళ్ళు లోకల్ అనుకుంటున్నారు. అదే ఆమె అయితే లోకల్ అయితే కాదు, నాలుగు లోకలే. లోకల్ అంటే కుదరదు. ఇప్పుడు మేము కూడా ఇక్కడ మాది కుర్చోడు మండలం. ఓకే, అది కుర్చోడు మండలం. మేము శివనని గతంగా నుంచి 30 సంవత్సరాలు, నాకు ఊహ నుంచి నాకు 3, ఇది 4వ ఓటు నాకు. అంటే 4 5 20, 4 ఓట్లు వేసా. నేను 3 ఓట్లు కూడా వేసింది టీడీపీకే. 3 ఓట్లు వేసింది టీడీపీకే. కానీ బాబు గారు చెప్పేదంతా మోసమే, ఒక్కడు కూడా లేదు. నేను ఒకటి అడుగుతున్నా, 2014లో ఆయన ఇచ్చిన హామీ ఒకటి ఉంది. ఏముంది? మెయిన్ ప్రధాన కార్యంగా రైతు రుణమాఫీ చేస్తానంటావు. రైతు రుణమాఫీ చేస్తా అన్నప్పుడు ఏం చేయాలా? రైతుకి ఎన్ని లక్షలు ఉంటే అప్పు అన్నీ చేయాలా? ఏం చెప్పాడు ఆయన? రైతు రుణమాఫీ అనగానే జనం అంతా రుణమాఫీ చేస్తానని వచ్చాడు. మరలా నిరుద్యోగ భృతి అంటావు 2014లో. ఎవరికి అన్నాడు? అది వివరణ చెప్పాలి ఆయన. 10th to డిగ్రీ, ఇంటరా, లేకపోతే బీటెక్, లేకపోతే ఎవరికి అది చెప్పలా. ఈ జనం గొర్రెల్లాగా ఆయన కోటేశారు. ఎవరికి ఇచ్చాడు? ఇంటర్ చదువుకున్న, డిగ్రీ చదువుకున్న వాళ్ళక 2000 రూపాయలు ఇచ్చాడు. అది ఫస్ట్ చెప్పాలా. ఇలా ఈసారి కూటమిలో వస్తున్నారు కదన్నా, ఇక్కడ కూటమితో లక్ష్మి గారికి ఫుల్ సపోర్ట్ ఉంది, మేమే గెలుస్తాం, జనసేన, టీడీపీ, బీజేపీ అంటే ఎదుర్కోవడం కష్టమే అని చెప్పేసి కూటమి గురించి చెప్పరా ఒకసారి? కూటమి వల్ల ఇంకో మాట తీసుకోవాలి మనం. జనం పిచ్చోళ్ళు ఏం కాదు, జనం చాలా తెలివిగల ఉంటారు. నువ్వు బీజేపీతో పెట్టుకున్నావు, బీజేపీతో జనసేనతో ఓకే, వేరే తీసి పక్కన వేసాయి. బీజేపీతో పొద్దు కూడా నువ్వు చాలా తప్పు చేసావు. టీడీపీ అనే వ్యక్తి చంద్రబాబు నాయుడు బీజేపీతో ఎప్పుడైతే పుట్టిపోయినాడో అతను పతనం క్లోజ్. ఎందుకంటే మేము బీజేపీ ఏంది ఎజెండా? ఏంది బీజేపీ ఎజెండా? ముస్లింలు, క్రైస్తవులు ఉండకూడదు మన భారతదేశంలో. చదువుకున్న ప్రతి వ్యక్తి కూడా బీజేపీకి అనేది కూటమికి ఓటు ఎవడు వేయడు. మణిపూర్లో ఏం జరిగింది? 2022లో ఏం జరిగింది? నరేంద్ర మోడీకి ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. నరేంద్ర మోడీని మనం ఒకళ్ళు ఇంటర్వ్యూ తీసుకున్నాం, మీలాగా సమాధానం లేదు. ఇంటర్వ్యూ ఒకటి ఇచ్చాడు 2002లో. చూపించమంటావా? ఎవిడెన్స్ చూపించమంటావా? చూపించమంటే చూపిస్తా, ఎవిడెన్స్ చూపిస్తా. 2002లో జరిగిన గుజరాత్తో జరిగిన మారణ హోమం మోడీ కూడా సమాధానం చెప్పలేకపోయాడు. లేదు, సమాధానం కూడా లేదు అతను కదా. అలాంటి విషయాలు వ్యక్తితో ఇప్పుడు కలుపుకొని ఏ ధైర్యంతో వీరు మేము గెలుస్తామని అంటున్నారు. ధైర్యం కాదది, అది అసలు ధైర్యమే కాదది. ఇలా ముగ్గురిని కలుపుకొని ఏదో ధైర్యం ఉందనుకోండి అంతే. అసలుకి మొట్టమొదటిగా అతను బీజేపీతో పొత్తు పెట్టడం తప్పు. బీజేపీకి పొత్తు పెట్టడం వల్ల ఈ ఎస్సీ, ఎస్టీ మైనార్టీలు ఓటు ఎవరు వేయరు. ఇది భ్రమ, అంతవరకే. సో ఇంకా లాస్ట్ క్వశ్చన్ అన్న, ఇక్కడ శివ గారికి అసలు ఎంత మెజార్టీ వస్తుంది అనుకుంటున్నారు? 35,000 నుంచి 40,000 వచ్చింది మెజార్టీ పక్క. 40,000 మెజార్టీ పక్క, అది తగ్గేదే లేదా. మళ్ళీ అదేమంది విషయం చెప్తాను. నేను టీడీపీ మనిషినా బా, నేను పక్క టీడీపీ 3 సంవత్సరాలు వస్తుంది. అతనికి ఇతనికి చాలా వ్యత్యాసం ఉంది. జగన్ గారికి చంద్రబాబు గారికి చాలా వ్యత్యాసం ఉంది. జగన్ చెప్పింది చేస్తాడు. సరే, ఇప్పటి వరకు కూడా ప్రజల్లో ఒక విషయం ఉంది, డబ్బులు డైరెక్ట్గా ఇస్తున్నాడు కానీ రాష్ట్రానికి చేసింది ఏం లేదని అనుకుంటున్నారు వీళ్ళంతా. ఇప్పటివరకు జగన్ గారు చేసినంత ఒక సామ్రాజ్యం ఇదంతా. ఇక నుంచి చేయబోయేది మాత్రం ప్రజల కోసం, రాష్ట్ర కోసం చేస్తారు ఇక నుంచి. అది తెలుసుకోవాలి ప్రజలు.
కానీ ప్రజలకు డబ్బులు ఇస్తున్నాడు, రాజధానిని ఏం చేయలేదంటే ఇది అంతా కూడా ఇప్పటివరకు చేసింది ప్రజల కోసం సేవ చేశాడు. ఇప్పటి నుంచి చేస్తాడు. రాష్ట్రానికి ఏం చేయాలా, ప్రజలకు ఏం చేయాలా, ఎట్లా అభివృద్ధి చేయాలా, ఎట్లా ఈ ఐటీ ప్రభుత్వం కానీ ఇంకోటి కానీ ఏది రావాలనేది చూస్తాడు ఈ టైంలో. ఇప్పుడు ఇది మాత్రం భ్రమ. టీడీపీ కూటమి వస్తే బాబు భవిష్యత్తు, బాబు గ్యారంటీ చేద్దాం. బాబు గ్యారంటీ కాదు, బాబు భవిష్యత్తు కాదు. ఇది నాశనానికే పతనం. బాబు వస్తే మాత్రం అసలు నాశనానికే. బాబు అనేది వచ్చేది అసంభవం. బాబు రాడు. జగన్మోహన్ రెడ్డి దాదాపు 110 సీట్ల నుంచి 120 సీట్లు ఖాయం.